తరచుగా కొంతమంది పిల్లల్లో రికరెంట్ ఇన్ఫెక్షన్ కూడా చూస్తుంటాము. సో, రికరెంట్‌గా వాళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్ రావడం, న్యూమోనియా రావడం, ప్రతిసారి ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి రావడం. ఇలాంటి పిల్లల్ని ఏందంటే మనం ఎందుకు వస్తుందనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. సో, కామన్‌గా రీజన్స్ ఏందంటే వీళ్ళలో ఇమ్యూనిటీ తగ్గడం. ఇమ్యూనిటీ తగ్గడానికి రీజన్ న్యూట్రిషనల్ అయ్యుండొచ్చు. రికరెంట్ ఇన్ఫెక్షన్ వల్ల మనకి బాడీలో ఇమ్యూనిటీ తగ్గడం లేదు. వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం వల్ల కూడా ఉండొచ్చనమాట. సో, వీటిని ఐడెంటిఫై చేసి మనం వీళ్ళకి ఇమ్యూనిటీ పెంచడం చేయాలి. న్యూట్రిషన్ డెఫిషియన్సీ కవర్ చేయాలి. విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కామన్‌గా చూస్తున్నాం. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ న్యూమోనియాస్ ఎక్కువుంటాయి. సో, వి హావ్ టు కరెక్ట్ ద విటమిన్ డి అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్న ఐరన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేయాలి. అదర్ థింగ్ ఈస్ గివింగ్ ఏ booster dose of pneumonia vaccine and flu vaccine. This will help again in building the immunity to prevent this lung infection. సో, వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో మనం ఒక్కోసారి ట్రీట్మెంట్ పరంగా చూస్తే కొంచెం సపోర్టివ్ కేరే ఉంటుంది. నెబులైజేషన్ పెట్టడం, లంగ్ క్లియరింగ్‌కి ఆక్సిజన్ అవసరమైతే ఆక్సిజన్ ఇవ్వడం. తర్వాత యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఉంటుంది. వి కెన్ గివ్ యాంటీవైరల్ మెడికేషన్ 4-5 డేస్ కోర్స్. అదే బ్యాక్టీరియల్ న్యూమోనియాకొస్తే మనం బ్యాక్టీరియాలో న్యూమోనియాలో సపోర్టివ్ కేర్‌తో పాటు యాంటీబయాటిక్ ఇవ్వాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్ జనరల్‌గా కొంచెం ఎక్కువ కాలం ఒక 10-14 డేస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఉంటుంది. సో, ఈ కొత్తగా మనకి పీసీఆర్ టెస్ట్ అని వస్తుంది. సో, ఈ టెస్ట్‌లో మనకు ఉపయోగం ఏంటంటే వితిన్ 12 అవర్స్ మనకి రిపోర్ట్ వస్తుంది. ఏ బ్యాక్టీరియా ఉంది, ఏ వైరస్ ఉంది మనకు లంగ్స్‌లో గానీ, గొంతులో గానీ అనేది మనం చిన్న స్వాబ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో, దానిలో మనకి ఈ వైరస్ ఉంది అంటే ఆ పర్టిక్యులర్‌గా మనకి ఇమ్మీడియేట్‌గా యాంటీవైరల్ గానీ, యాంటీబయాటిక్ గానీ వాడి చేసుకోవచ్చు. సో, ఏదేమైనా మనం ఈ పేరెంట్స్ గానీ, పిల్లలు గానీ ఇఫ్ ఎనీ డౌట్ దట్ మై చైల్డ్ ఈస్ గెట్టింగ్ ఫ్రీక్వెంట్‌గా సిక్ అవుతున్నాడు, ఫ్రీక్వెంట్‌గా కోల్డ్ కాఫ్ వస్తుంది, ఇబ్బంది పడుతున్నాడంటే ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేసి వి హావ్ టు స్టార్ట్ ఎర్లీ ట్రీట్మెంట్ అండ్ మేక్ ష్యూర్ దట్ వాట్ ఎవర్ ద ప్రివెన్షన్ అంటే వ్యాక్సినేషన్ అయితే గానీ, కరెక్షన్ ఆఫ్ డెఫిషియన్సీ ఇవి తీసుకుంటే మనకి ప్రాబ్లమ్ ఉండదు.